చేయాలని మంచిగా చేయాలి. ఒకటి ఉంది ఒక దాంట్లో ఇక్కడ చూస్తూ ఉంటాను. రాయండి నారాయణ షాపింగ్ మాల్ స్పాన్సర్ అంట పేరు కింద 552 మంది 10,000 చొప్పున, తర్వాత 310 చొప్పున అయితే దీంతో పాటు ఏముందంటే ఒకసారి మీరు 10,000 తీసుకొని కడితే మళ్ళీ ఎక్కువ ఇంక్రీజ్ చేయగలుగుతారు. దాని తర్వాత మళ్ళీ 20,000 మళ్ళీ రిటర్న్ బ్యాక్ చేస్తే మళ్ళీ 50,000. బ్యాంక్ వాళ్ళు ఏముందంటే కరెక్ట్గా కట్టేటోళ్ళకు ఇంకా ఎంత ₹1 కోటి కూడా ఇవ్వచ్చు. ఒక్కరికి పెద్దగా షాప్ ఏదైనా పెద్దగా పెట్టుకొని ఒక 5-6 మంది మహిళలు కలిసి మీరు స్టిచ్చింగ్ సెంటర్ పెట్టుకొని, బొటిక్ పెట్టుకొని, ఒక పెద్ద షోరూమ్ కూడా పెట్టుకుంటే అట్లా కలిసి వస్తుంది మీకు. ఎందుకంటే చాలా స్కోప్ ఉంది స్టిచ్చింగ్, బొటిక్. తర్వాత బ్యూటీ పార్లర్ కూడా ఇండిపెండెంట్గా కాకుండా ఇంకా 3-4 మీరు కూడా మీరు ట్రైనింగ్ ఇచ్చి వారికి జీవనోపాధి కల్పించి వారిని అసిస్టెంట్గా పెట్టి అది కూడా పెద్దగా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. డైరీ గురించి కూడా డైరీ అంటే మీకు టౌన్లో డైరీకి మరి స్కోప్ ఉందో లేదో నాకు తెలియదు, కానీ ఉందా? కానీ టౌన్లో ప్రమోట్ చేయగలుగుతామా? అవర్ ఉంటే పర్వాలేదు. ఇంకా కూడా ఇప్పుడు ఎందుకంటే సరౌండింగ్ విలేజెస్ కూడా ఆల్మోస్ట్ మున్సిపాలిటీ జూకల్ వరకు కూడా మన మున్సిపాలిటీ ఎక్స్టెన్షన్ అయింది. కాబట్టి దాంట్లో ఉంటే కూడా వాళ్ళందరినీ కూడా మీరు అందరూ డైరీ కూడా చాలా స్కోప్ ఉంది. కాబట్టి డైరీగా వెరీ గుడ్. ఇంకా ముందుకు వస్తే ఇవ్వగలుగుతాం. ఎందుకంటే పాల ఉత్పత్తి ఏదైతే ఉందో చాలా తక్కువగా ఉంది. మన డిమాండ్ ఎంతైతే అవసరం ఉందో మనకు అంతకంటే అది సరిపోయడానికి పాలు రావట్లేదు. కాబట్టి డిమాండ్ ఉంది. మీరు దాని ముందుకు వచ్చి డైరీ కూడా డెవలప్ చేస్తాం. ఇప్పుడు ముల్కలూరు డైరీ అనేది మీరు చూస్తారు. అక్కడ పోతే కరీంనగర్ అక్కడ చాలా మంది మహిళలే పనిచేస్తున్నారు. చాలా మంది మహిళలు ఇంకా ఎంతో మంది పనులను పెట్టుకొని వాళ్ళు దాన్ని డైరీ నడిపిస్తూ ఉన్నారు. కాబట్టి అంత పెద్ద ఎత్తున లేకుండా మన నారాయణ గేట్ సరిపడా నారాయణ గేట్ సరౌండింగ్స్లో మీరు అందరూ ముందుకు వస్తే ఒక మంచి డైరీ కూడా స్థాపించే అవకాశం ఉంటుందని చెప్పేసి మీకు అందరికీ చెప్తా ఉన్నా. ఈ అల్లం పేస్ట్ అని చెప్పారు కదా మీరు, మనం చూస్తూ ఉన్నాం ఈ షాపులలో అనేది చూస్తే చాలా డూప్లికేట్ వస్తూ ఉన్నాయి. ఎక్కడ చూసినా డూప్లికేట్ వస్తూ ఉన్నాయి. మీరు ఒక కుటీర పరిశ్రమ లాగా పెట్టుకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ లేకుంటే కోల్డ్ ప్రెస్ ఆయిల్స్ అని ఇప్పుడు అక్కడ మంజీరా స్టోర్ కూడా పెట్టడం జరిగింది. బొంగళూరులో మహిళలే వాళ్ళు అక్కడ అన్ని కొనుక్కుంటారు. పల్లీలు కొనుక్కుంటారు, తర్వాత కుసుమలు కొనుక్కుంటారు, నల్ల కుసుమలు కొనుక్కుంటారు. వారే గాని కాడించి నూనె తీసి నూనె ప్యాక్ చేసి చాలా సేల్ అవుతుంది. సంగారెడ్డిలో ఒక స్టోర్ పెట్టిర్రు, నారాయణగిరిలో కూడా పెట్టడం జరిగింది. దానికి ప్రభుత్వం తరఫున కూడా చాలా ప్రోత్సాహకరం ఉంటుంది. ఎందుకంటే ప్రోత్సాహిస్తూ ఉంది. ఎందుకంటే ఈ రిఫైన్డ్ ఆయిల్తోనే ఆరోగ్యం అంతా పాడైతా ఉంది. కాబట్టి మీరు ఇటువంటి కుటీర పరిశ్రమలలో కోల్డ్ ప్రెస్ ఆయిల్ అంటే మీరు న్యాచురల్గా ఇవన్నీ కొనుక్కొని మీరు నూనె తీసి మార్కెటింగ్ చేసుకుంటే కూడా మీకు అవుతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మీరు పెట్టుకుంటే అవుతుంది. ఇంకా ఇట్లాంటి ఇంకా చాలా ఉన్నాయి ఆహార పదార్థాలు. ఎందుకంటే ఇప్పుడు మీరు బయట కొనుక్కొని కానీ ఏమైనా కానీ పెట్టుకొని క్లీన్ చేసి ప్యాక్ చేసి అమ్మితే మీకు ఏం మాల్స్ అంటారు పెద్ద షాపింగ్ మాల్స్ ఉంటాయి కదా ఈ మార్ట్స్. సో అటువంటి అన్ని దానికి విలేజ్ కానీ సిటీలో చాలా వస్తున్నాయి కదా మనకు. అట్లా కూడా మీరు ప్రత్యేకంగా అన్ని రాగులు కానీ జొన్నలు కానీ కందులు కానీ పెసర్లు కానీ మినుములు కానీ ఒక పరిశ్రమ లాగా పెట్టుకొని అవన్నీ క్లీన్ చేసి ప్యాక్ చేసి అమ్మితే ఈ ఖర్చు మీకు ఖచ్చితంగా మీకు గిట్టుబాటు ధర వస్తుంది.
కాబట్టి ఇటువంటి ముందుకు వస్తే చాలా బాగుంటుందని చూస్తా ఉన్నా. సరే, ఇది బ్యాంక్ లీకేజ్ ద్వారా మీకు ఈరోజు ₹1 కోటి ఇందిరా మహిళా శక్తి ద్వారా ఈరోజు మీకు చెక్ అందియబోతా ఉన్నారు. తర్వాత ఇంతకుముందే ₹4,25,00,000 కూడా ఇవ్వడం జరిగిందని చెప్పేసి. మొత్తం గ్రూప్స్ ఎంతమంది మెంబర్స్ ఉన్నారు మన టౌన్లో? మెంబర్షిప్ పెంచాలని ముఖ్యమంత్రి గారు మరీ చెప్తా ఉన్నారు. అయినా సరే మొత్తం యంగ్స్టర్స్ వస్తుంటారు కదా, యంగ్స్టర్స్ వస్తున్నారు. పాపం ఎవరైనా కుటుంబాలు బాగా పోషించే వాళ్ళు ఉన్నారు, భర్త చనిపోయిన వాళ్ళు ఉన్నారు, మహిళలు ఉన్నారు. వాళ్ళు తీసుకొని ఇంకా ఎంకరేజ్ చేసి కనీసం 3,000 నుంచి 6,000 కన్నా ఎట్లా చేస్తారు చూడండి. ఇంకా మీ గ్రూప్లలో కొత్త గ్రూపులు క్రియేట్ చేసి మీరు అందరూ యాడ్ చేయండి. ప్రభుత్వం రెడీ ఉన్నది. ఇప్పుడు సిద్దిపేటలో 8 గ్రూపులు, మన దగ్గర గ్రూపులు అన్నీ లేవు. అన్ని వాళ్ళే కొనుక్కొని పోతారు పైసలు. వాళ్ళు గవర్నమెంట్ ఎక్కువ గ్రూపులు ఉంటే ఎక్కువ పైసలు వస్తాయి మనకి, ఆ గ్రూపులు తక్కువ ఉంటే తక్కువ బడ్జెట్ వస్తుంది. కాబట్టి గ్రూపులు ఎక్కువ పెంచుకొని, మెంబర్స్ ఎక్కువ పెంచుకొని ఎక్కువ గ్రూపులు చేసుకుంటే మన నారాయణ ప్రాంతానికి కూడా ఎక్కువ బడ్జెట్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అందుకే మీకు మరీ చెప్తా ఉన్నా, మెంబర్షిప్ పెంచండి. తర్వాత ఇంకోటి స్కిల్ డెవలప్మెంట్ గురించి కూడా మనకు ఏవైతే కొన్ని ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, ఏదైతే మార్కెట్లో మనకు డిమాండ్ ఉంటుందో, ఇప్పుడు బ్యూటీ పార్లర్ ఉంది ఒక ఎగ్జాంపుల్, బ్యూటీ పార్లర్ కానీ స్టిచ్చింగ్ కానీ బుట్టింగ్ కానీ మీరు ట్రైనింగ్ పోతే ఆ ట్రైనింగ్ ఇవ్వడానికి కూడా కొన్ని సంస్థలు సిద్ధంగా ఉన్నాయి. అప్పుడు మీరు ట్రైనింగ్ నేర్చుకొని వచ్చిన తర్వాత ఇంకా వేరే వరకు ట్రైనింగ్ ఇవ్వగలుగుతారు. ప్లస్ మీరు జీవనోపాధి గురించి బిజినెస్ కూడా పెట్టుకోగలుగుతారు. కాబట్టి దానికి మీరు తగిన విధంగా కృషి చేస్తే నా వంతు సహకారం కూడా నేను అందిస్తానని చెప్పేసి